మన శరీరం ఒక అద్భుతం. లోపల నిరంతరం పనిచేసే యంత్రాలు, ప్రవహించే రక్తం, ఆలోచించే మెదడు. కానీ వీటన్నిటికీ ఆధారం ఏది? మనల్ని నిలబెట్టే ఆ నిశ్శబ్ద సైన్యం ఏది? అదే మన అస్థిపంజరం. చాలామంది ఎముకలు అంటే కేవలం తెల్లగా ఉండే గట్టి పదార్థం అనుకుంటారు. కానీ అది పొరపాటు. మీ ఎముకలు మీలాగే జీవంతో ఉన్నాయి. అవి శ్వాస తీసుకుంటాయి, పెరుగుతాయి, తమను తాము బాగు చేసుకుంటాయి మరియు ప్రతి క్షణం మీ రక్తాన్ని శుద్ధి చేస్తూ కొత్త కణాలను పుట్టిస్తాయి. ఈరోజు మనం మన తల పుర్రె నుండి కాలు వేలి గోరు వరకు ఉన్న 206 ఎముకల రహస్యాలను, వాటి వెనుక ఉన్న సైన్స్ను విడమర్చి తెలుసుకుందాం. మీకు తెలుసా, ఒక చిన్న పాప పుట్టినప్పుడు ఆ బిడ్డ శరీరంలో దాదాపు 270 నుండి 300 వరకు ఎముకలు ఉంటాయి. కానీ మనం పెరిగి పెద్ద అయ్యేసరికి అవి 206కి ఎలా తగ్గుతాయి? ఎముకలు మాయమైపోతాయా లేదా? చిన్నపిల్లల ఎముకలు చాలా మెత్తగా వ్యాసంగా ఉంటాయి. దీనినే కార్టిలేజ్ అంటారు. శిశువు తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు ఈ ఆవశ్యకత చాలా అవసరం. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఈ విడివిడి ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయి బలమైన పెద్ద ఎముకగా మారతాయి. ఎముకను కోసి చూస్తే లోపల ఏముంటుందో తెలుసా? అది స్టీల్ లాంటి గట్టి గోడ కాదు, అదొక మెట్రో నగరం లాంటి నిర్మాణం. మొదటిగా పెరియోస్టియం. ఇది ఎముక పైన ఉండే పలచని పొర. ఇందులో రక్తనాళాలు, నరాలు ఉంటాయి. ఎముకకు దెబ్బ తగిలినప్పుడు నొప్పిని పంపేది ఇదే. రెండవది కాంపాక్ట్ బోన్. ఇది బయట గట్టి భాగం కాల్షియం మరియు ఫాస్ఫరస్లతో తయారవుతుంది. ఇది ఎంత బలంగా ఉంటుందంటే ఒక చదరపు అంగుళం ఎముక దాదాపు 8,000 నుండి 10,000 పౌండ్ల బరువును మోయగలదు. అంటే ఒక చిన్న కారు బరువును మీ ఎముక భరించగలదు. మూడవది స్పాంజీ బోన్. దీనిలో తేనెపట్టు లాంటి రంధ్రాలు ఉంటాయి. ఇది ఎముక బరువును తగ్గించి వ్యాసతను ఇస్తుంది. మూడవది బోన్ మ్యారో. ఇది అత్యంత కీలకం. ఎముకల మధ్యలో ఉండే ఈ జెల్లీ లాంటి పదార్థమే మన శరీరంలోని బ్లడ్ ఫ్యాక్టరీ. ప్రతి సెకనుకు మన ఎముక మధ్య సుమారు 20 లక్షల ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తోంది. మన ప్రాణం నిలవటానికి కారణం ఈ ఎముక లోపల జరిగే ఈ నియంత్రణ ప్రక్రియే. నాలుగవది పుర్రె, ద స్కల్. మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనది పుర్రె. ఇది మన మెదడును ఒక గట్టి కవచంలా కాపాడుతోంది. ఇందులో కేవలం కింది దవడ ఎముక మాత్రమే కదులుతుంది. దీనివల్లే మనం మాట్లాడగలుగుతున్నాం మరియు ఆహారాన్ని నమలగలుగుతున్నాం. ఐదవది వెన్నుముక్క. మన వెన్నుముక్క లేకపోతే మనం నిలబడలేము. ఇది రబ్బర్లా వంగుతుంది, అలాగే బరువులను మోస్తుంది. ప్రతి వెన్నుపూస మధ్యలో ఒక మెత్తటి డిస్క్ ఉంటుంది. ఇది మనం ఎగిరినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు వచ్చే షాకును గ్రహిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ డిస్కులు అరిగిపోవడం వల్ల నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. ఆరవది హ్యాండ్స్. మన చేతులు ఎంత క్లిష్టమైనవో తెలుసా? కేవలం మన 2 చేతుల్లోనే కలిపి మొత్తం 54 ఎముకలు ఉన్నాయి. అంటే మన శరీరంలోని మొత్తం ఎముకల్లో 4వ వంతు ఎముకలు మన చేతుల్లోనే ఉన్నాయన్నమాట. ఇవి మనకు వస్తువులను పట్టుకోవడానికి, రాయటానికి మరియు ఎన్నో పనులను చేసుకోవడానికి సహాయపడతాయి. ఏడవది లెగ్స్. శరీరంలో అతి పొడవైన మరియు బలమైన ఎముక మన తొడభాగంలో ఉంటుంది. దీనిని ఫేమర్ అంటారు. ఇది మన శరీర బరువును మోయడమే కాకుండా మనం పరిగెత్తడానికి, దూకటానికి శక్తిని ఇస్తుంది. మన పాదాల్లో కూడా చేతుల్లో లాగే అనేక చిన్న ఎముకలు ఉండి మనకు బ్యాలెన్స్ ఇస్తాయి. చివరిగా మన ప్రక్కటెముకల గురించి చెప్పుకుందాం. మన ఛాతీ భాగంలో 12 జతల ప్రక్కటెముకలు ఉంటాయి. ఇవి ఒక పంజరంలా ఏర్పడి మన గుండెను మరియు ఊపిరితిత్తులను చాలా జాగ్రత్తగా కాపాడతాయి. చూశారుగా మన ఎముకల వ్యవస్థ ఎంత అద్భుతమో.